ఇలా ఒక మెసేజ్ తీసుకున్న తర్వాత ఇంకో మెసేజ్ తీసుకోవడం చాలా కష్టం, అవునా కాదా? ప్రసాద్ ఖతార్కి వెళ్ళినప్పుడు చెప్పాడు, అక్కడ బంటి సాక్ష్యంతో కూడిన మాట చెప్పిన తర్వాత మొత్తం బిర్యానీ అన్నీ పెట్టిన తర్వాత మేము పెడితే తింటారు అన్నట్టుగా. సో మరి ఇప్పుడు మంచి మెసేజ్ అయిన తర్వాత అయితే ఇది మెసేజ్ అనే కన్నా ఒక క్లాస్ అంటాను నేను దీన్ని. ఈరోజు నుంచి అందరూ షావోతు పండుగ అంటే ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి. ఇక్కడ కూర్చున్న వారు అందరూ షావోతు పండుగను ఎలా లెక్కించగలమో, ఎలా లెక్కించాలో. మరి చాలా గందరగోళ పరిస్థితులు షావోతు పండుగ విషయంలో. ఈరోజు నుంచి ఆ గందరగోళ పరిస్థితులు యాషూవ మెస్సీయ ప్రార్థన మందిరంకు అంటగట్టబడిన ఏ ఒక్క బిడ్డలో ఉండకూడదు. ఇది దాన్ని ఉద్దేశించి మరి సిద్ధపాటు మరి కొందరు సహోదరులతో మేము మాట్లాడుతున్నప్పుడు, దయాకర్ బదులు నేను ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఈ మెసేజ్ తీసుకోవాలి. మన వారికి మరి షావోతు విషయంలో ఎంత మాత్రం కన్ఫ్యూజన్ ఏమాత్రం ఉండకూడదు. పరమ తండ్రి చాలా చక్కగా చిన్న ప్రార్థనతోని దీన్ని ఆరంభించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఎలోహిం, ఏల్ ఎలోహి ఇజ్రాయేల్, మీ పరిశుద్ధ పాదములకు వందనములయ్యా. ఇదిగో తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి అల్పునైన నన్ను మరుగుపరుచుకొని మీ జీవ వాక్కుల చేత షావోతు లెక్కింపు, పెంతెకోస్తు పండుగ లెక్కింపు ఎలానో మేమందరము నేర్చుకున్నట్లుగా కృపచూపుమని, అల్పునన్న మరుగుపరుచుకొని మీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచుమని నజరుడైన యాషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము లేవియ కాండములో పండుగలు అనగానే అందరు చెప్పండి, చేతులెత్తి చెప్పండి. లేవియ కాండం అనగానే ఏ అధ్యాయంలో ఉంటే పండుగలన్నీ అందరూ చెప్పగలరు. 23వ అధ్యాయం, అవును కదా? లేవియ కాండములోనే 23వ అధ్యాయంలో పండుగలన్నీ ప్రతి ఒక్కరు చెప్పగలగాలి, చిన్న బిడ్డలు మొదలుకొని. లెవిటికస్ 23rd చాప్టర్లో పండుగలు స్పష్టంగా ఉన్నవి. ప్రతి పండుగకు డేట్ ఇచ్చాడు పరమ తండ్రి, ప్రతి పండుగకు డేట్లు ఇచ్చాడు. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ గురించి మాత్రం చిన్న పరీక్ష పెట్టాడు మనకు. ఆయన డైరెక్ట్ చెప్పగలడు, చిన్న పరీక్ష పెట్టాడు, ఎగ్జామ్ పెట్టాడు. ఆ ఎగ్జామ్కు చాలామంది తొట్టిల్లుతున్నారు. చాలా సింపుల్ ఎగ్జామ్ పెట్టాడు పరమ తండ్రి. ఏదో ఆయన డొంక తిరుగుడు వాడు కాదు, మానవుడు వంకర బుద్ధి కలిగిన వాడు. వంకర బుద్ధి మానవుడిది, ఒక్కరి బుద్ధి మానవుడిది తప్ప పరమ తండ్రి తిప్పి తిప్పి చెప్పాడు. ఆయన ఒక చిన్న కిటుకు పెట్టాడు అంతే. చూడండి, ఇప్పుడు మనకు మొదటి నెల 14వ దినము సాయంకాలము పస్కా పండుగ, అవును కదా? 15వ దినము పులియనుడుల పండుగలోని మొదటి మహావిశ్రాంతి దినము, మళ్ళీ 22వ దినము అనగా మొదటి నెల 22వ దినము మహావిశ్రాంతి దినం. అంటే 7 రోజులు పులియనుడుల పండుగ అయితే 15వ రోజు మహావిశ్రాంతి దినము, 22వ రోజు మహావిశ్రాంతి దినం. ఏది మన క్యాలెండర్, బైబిల్ క్యాలెండరు మొదటి నెల ప్రకారం, ఇంగ్లీష్ నెల జనవరి ఫిబ్రవరి వీటి ప్రకారం కాదు సుమా. సో అబీబ్ అనే మాసములో మొదటి నెలలో 14వ దినం అంతా పస్కాను సిద్ధపరచు దినం అయితే 14 సాయంకాలం అనగా 15 ఆరంభము నుంచి 15 ముగింపు వరకు అది పౌర్ణమి నాడు వస్తుంది. అది మొదటి మహావిశ్రాంతి దినము. 22వ రోజు మళ్ళీ 2వ మహావిశ్రాంతి దినం. సో పులియనుడుల పండుగలో 2 డేట్లు ఇచ్చాడా లేదా పరమ తండ్రి? 3వ డేటు కూడా పస్కాను సిద్ధపరిచే డేటు కూడా ఇచ్చాడు ఆయనే. 14వ దినము సిద్ధపరిచే దినము, 15వ రోజు పులియనుడుల పండుగ మొదటి దినము. ఇది లేవియ కాండము 23వ అధ్యాయంలో మరి 23వ అధ్యాయం కాదు, 5 నుంచి 8 వచనాల్లో ఉంటుంది. 5 నుంచి తర్వాత రాసుకోండి మీరు. లేవియ కాండము 23వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మనము ధ్యానించాము దాన్ని. సో 5వ అధ్యాయం నుంచి 8 వచనం, 23వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వచనాల వరకు. ఇక 7వ నెలలోకి వెళుదాం. 3వ నెలలోనేమో మనకు షావోతు పండుగ వస్తుంది. ఈ పెంతెకోస్తు పండుగ ఎప్పుడు వస్తుంది? 3వ నెలలో.
అయితే 3వ నెలలో పరమ తండ్రి ఎందుకు డేటు చెప్పలేదు? ఆయన డైరెక్ట్గా డేట్ చెప్పగలడు. మీరు ఈ ఫలానా దినం నాడు ఫలానా మరి 3వ నెల ఫలానా తేదీ నాడు మీరు పండుగ చేసుకోండి అని చెప్పొచ్చు. అలా చెప్పలేదు. కానీ తప్పనిసరిగా ఇది 3వ నెలలోనే వస్తుంది. తప్పనిసరిగా 3వ నెలలోనే వస్తుంది. అయితే దాని గురించి మనము తర్వాత ధ్యానించుకుంటాము. 7వ నెలలో 23వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో 7వ నెల మొదటి దినము ఏ పండుగ అది చెప్పండి? 7వ నెల మొదటి దినము జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ. దాన్నే బూరుల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. సో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ కూడా ఆయన డేట్ ఇచ్చాడు. అదే విధముగా 7వ నెల 10వ దినము ఏంటది? ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం. అందుకే అన్న ఇది ఒక క్లాస్ లాంటిది అన్నాను నేను. మెసేజ్ కన్నా క్లాస్ లాంటిది అన్నాను. ఒక టీచింగ్ లాగా, క్లాస్ లాగా. మనం ఒక స్కూళ్ళల్లో అందరు వచ్చిన వారమే కదా. సో 7వ నెల 10వ దినము ప్రాయశ్చిత్తార్థం. అది 37వ వచనం, 33వ వచనం నుంచి 27వ వచనం, 23వ అధ్యాయము 27వ వచనము 10వ దినము ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇక మళ్ళీ 7వ నెలలోనే మనకు పర్ణశాల పండుగ వస్తుంది. 7వ నెల పర్ణశాల పండుగ ఏ రోజు వస్తుంది? 7వ నెల 15వ రోజు. 15 రోజుల నుంచి 7 రోజులు పర్ణశాలలో నివసిస్తాము, అనగా 22వ తారీఖు వరకు. మళ్ళీ 8వ దినము వ్రత దినము, 8వ దినము మహావిశ్రాంతి. అది 23వ డేటు, అనగా 7వ నెలలో మొదటి దినమేమో బుర్రల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. 7వ నెల 10వ దినమేమో ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వ నెల 15వ దినము నుంచి 7 రోజులు పర్ణశాల పండుగలు. 8వ రోజు మళ్ళీ అక్కడ 8వ రోజు ఎందుకు పెట్టాడు పరమ తండ్రి? ఆయనకు పేరు పెట్టడానికి కొరకు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యాషోవా మెస్సీయ వారు పుట్టింది 7వ నెల 15వ రోజున నిండు పౌర్ణమి నాడు జన్మిస్తే 8వ రోజు ఆయనకు పేరు పెట్టారు. కాబట్టి ఆయనకు పేరు పెట్టడానికి గురించి కూడా ఒక డేటును పరమ తండ్రి నిర్ణయించాడు. కాబట్టి ఈ 6 మహావిశ్రాంతి దినములు, మొదటి నెలలో 2 మహావిశ్రాంతి దినములు, 7వ నెలలో వచ్చే 4 మహావిశ్రాంతి దినములు డేట్లు క్లియర్గా ఇచ్చేశాడు. అవునా కదా? డేట్లు చాలా క్లియర్గా. ఇంకెవరికైనా క్లియర్ లేదంటే చేయొద్దండి, నేను మళ్ళీ చెప్తాను. అంటే మళ్ళీ మిమ్మల్ని లేచి నిలబెట్టి అడుగుతానని నా ఉద్దేశం కాదు. ఎవరికైనా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను. మొదటి నెలలో 14వ దినము పస్కాను సిద్ధపరిచే దినము. 15వ రోజు అనగా 14 ముగింపు, 15 ఆరంభము, నిండు పౌర్ణమి నాడు మనము పస్కా రాత్రి భోజనము, పరపురాత్రి భోజనము. అక్కడ నుంచి 7 రోజులు పులినొట్టల పండుగలు చేస్తాము. ఆ మొదటి దినము 7వ దినము అనగా 15వ రోజు, 22వ రోజు మహావిశ్రాంతి దినాలు. ఇక 7వ నెలలో మొదటి దినమేమో బుర్ల పండుగ. 7వ నెలలో 10వ దినమేమో ప్రాయశ్చిత్తార్థము, అనగా మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసుకోవడము. ఇక 7వ నెల 15వ రోజు పర్ణశాల పండుగ, నిండు పౌర్ణమి నాడు యాషోవా మెస్సీయ జన్మించిన దినము. బైబిల్లో ఆయన జన్మించిన దినము లేదని చాలామంది అనుకుంటారు, కానీ మనము స్పష్టంగా మనము చూపించగలము. పోయిన పర్ణశాల పండుగలో డానియల్ గారు చాలా స్పష్టంగా దాని విషయమై ఉపదేశించారు. సో చాలా షార్ట్ మెసేజ్లో, 30 minutes మెసేజ్లో ఆయన జన్మదినం ఎలానో చెప్పారు. మీరు కావాలంటే మీరు మన యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ఆ విధంగా 15వ రోజు ఒక మహావిశ్రాంతి దినము. మళ్ళీ 7 రోజులు అయిన తర్వాత 8వ రోజు అనగా 15వ నెల 23వ తేదీ వ్రత దినము. ఈ రకంగా 6 మహావిశ్రాంతి దినములు మనకు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క షావోతు పండుగది, పెంతెకోస్తు పండుగది పరమ తండ్రి ఎందుకు చెప్పలేదు డైరెక్ట్గా అంటే దానికి ఒక లింకప్ ఇచ్చాడు. దానికి ఏం లింకప్ ఇచ్చాడు అనగా, పంట చేని పైన కొడవలి వేసేది. పంట చేని పైన కొడవ అనగా ప్రథమ ఫలము. పంట చేనుకు కోతకొచ్చే కాలము మన పస్కా అయిన తర్వాత, పస్కా పండుగ సమయంలో పంట మనకు అందరి కోతలు వస్తుంటుంటాయి. మన ప్రాంతంలో వరి పంట అందరు కోతలు నూర్పులు చేస్తుంటుంటారు. కాబట్టి ఆ పంటలు చేతికొచ్చే సమయంలో యాజకుని యొద్దకు ఏం చేసేవారు? ఆ కుటుంబ యజమానులు ఒక పన తీసుకొచ్చేవారు. ఆ పన తీసుకురావడం కూడా ఎప్పుడు తీసుకురమన్నాడు పరమ తండ్రి? ఈ పులియనొట్టెల పండుగ రోజులలోనే తీసుకురమన్నాడు. ఈ పులియనొట్టెల పండుగ 7 రోజులలో తీసుకురమన్నాడు. అయితే చూడండి, 7 రోజులలో ఏ రోజు తీసుకురమన్నాడో చూద్దాము. 23వ అధ్యాయము
10 వచనం చదవండి. 10-11 వచనాలు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఏ దినమునట? ఆ పంటలో మొదటి పనులు తీసుకురావాల్సింది ఎప్పుడట? విశ్రాంతి దినమునకు మరుదినమున. ఎందుకు చాలా మంది ఏమైపోతున్నారు ఇక్కడ అంటే, ఏమని కన్ఫ్యూజ్ అయిపోతున్నారంటే, విశ్రాంతి దినం అంటే మహావిశ్రాంతి దినము మరునాడు అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మహావిశ్రాంతి దినమునకు మరునాడు అని ఇక్కడ చెప్పలేదు ఆయన. మహావిశ్రాంతి దినమునకు మరునాడు అని చెప్పలేదు, విశ్రాంతి దినమునకు మరునాడు. ఎందుకు? ఒకవేళ ఆ మహావిశ్రాంతి దినమే కనుక దాన్ని తెల్లవారవుతే, మహావిశ్రాంతి దినం కనుక శుక్రవారం సాయంత్రం నుంచి మనకు సబ్బాతు ఎండ్ వరకు వస్తే, సండే నాడు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పంట చేను పైన కొడవలు వేయొచ్చు. కానీ గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం కనుక వస్తే, పులియనొట్టల పండుగ మన ప్రభురాత్రి భోజనము శుక్రవారం సాయంత్రం నుంచి సబ్బాతు ఆరంభమవుతుంది కదా. ఉదయకాలం అనగా సబ్బాతు నాడు వెళ్ళి వారు పంట చేను పైన కొడవలు వేస్తారా? చెప్పండి, ఇజ్రాయేలీలు వేస్తారా? సో వేయకూడదనేది ఆయన కరాఖండిగా చెప్పాడు. మీరు దున్నే కాలమైనా సరే, విత్తే కాలమైనా సరే, కోసే కాలమైనా సరే, ఏ కాలమైనా సరే మీరు ఏమాత్రము పంట విత్తకూడదు, కోయకూడదు, పని చేయకూడదు అని స్పష్టంగా పరమతని చెప్పాడు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, నిర్గమకాండము 34:21. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను. నువ్వు దున్నే కాలమైనా సరే, విత్తే కాలమైనా సరే, నువ్వు రోహిణి కార్తీలో ఒక రోజు తేడా అవుతే విత్తనంలో పంట చాలా తేడా ఉంటుంది. కోసే కాలంలో రాళ్ళ వడగళ్ళ వర్షం పడుతుంటుంది. కాబట్టి అది విత్తే కాలమైనా సరే, కోసే కాలమైనా సరే విశ్రాంతి దినమున మీరు పని చేయకూడదు. కాబట్టి పరమ తండ్రి ఏమని చెబుతున్నాడు? మీరు ఒక పంటలోని పనును తీసుకురావాలి. పంటలోని పనును తీసుకురావాలంటే అది విశ్రాంతి దినమున చేయడానికి ఎంత మాత్రము వీలు లేదు. కాబట్టి చూడండి, ద్వితీయోపదేశ కాండములో 16వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9వ వచనం. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించాలి. ఎప్పటి నుంచి లెక్క పెట్టాలి? మీరు పంట చేని పైన కొడవలి వేసిన రోజు మొదలుకొని 7 వారాలు లెక్క పెట్టాలి. ఇక్కడ చూస్తుంటే, ద్వితీయోపదేశ కాండం చూస్తుంటే ఏమని అర్థమవుతుంది? పంట చేని పైన కొడవలి వేయడము. మనం లేవే కాండములు ఏమని చూసాము? విశ్రాంతి దినము మరునాడు అన్నాడు. ఏ రోజు? విశ్రాంతి దినము మరునాడు, అనగా పని చేసుకునే దినము సండే. మనకు విశ్రాంతి దినము 7వ దినము సబ్బాతు శనివారం అయినట్టయితే, దాని మరునాడు సండే నాడు పంట చేని పైన కొడవలి వేయమని చెప్తున్నాడు. సో కాబట్టి చాలా స్పష్టంగా చెప్పాడు. దీన్ని ఎందుకు అపార్థం చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు విశ్రాంతి దినము మరుదినమున యాజకుని యొద్దకు మీ పంట చేని పైన కొడవలి వేసి ఒక పనును తీసుకురావాలి. అది ప్రథమ ఫలము. సో ప్రథమ ఫలముగా యాషువా మెస్సయ్య మృతుల్లో నుంచి లేచిన తర్వాత కనబడ్డాడు. చూడండి, ఆయనలో ఎన్ని నెరవేర్పులు అంటే, యాషువా మెస్సయ్య వారిలో ప్రథమ ఫలముగా ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత ప్రథమ ఫలముగా ఆయన కనబడిన రోజు ఎప్పుడు? కనబడిన రోజు ఆదివారమున ఉదయకాలమున. ఆయన లేచింది మాత్రం సబ్బాతు ముగింపు సమయములో ఆయన లేచాడు. కానీ ఆయన అగుపడింది మాత్రము, ఆయన మృతుల్లో నుంచి లేచి అగుపడింది మాత్రము ఎందుకనగా ఆ పంటలో యాజకుడు ప్రథమ ఫలమును ఎప్పుడైతే తీసుకొచ్చి అక్కడ అల్లాడిస్తూ ప్రార్థన చేస్తాడో, అదే విధముగా ప్రథమ ఫలముగా చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మెస్సయ్య మృతుల నుంచి లేపబడి ఉన్నాడు. సో మొదటి ప్రథమ ఫలముగా లేచింది ఎవరు? సృష్టిలో ప్రథమ ఫలముగా లేచి కనబడింది ఎవరు? యాషువా మెస్సయ్య ఒక్కరే. మరి ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరవబడినాయి కదా. ఇక్కడ వెంటనే వచ్చే డౌటు, ఆయన ప్రాణము ఆ మ్రాను పైన వేలాడదీయబడినప్పుడు, ఆయన తన ఆత్మను అప్పగించినప్పుడు భూకంపము కలిగింది, ఆలయము అడ్డుగా చినిగింది, సమాధులు తెరవబడినవి. మరి సమాధులు తెరవబడినారంటే మరి వారు లేచారు కదా. మరి వారు ఎక్కడికి వెళ్ళారు? వారు ఎక్కడ లేచారు కానీ వారు ఎక్కడికి వెళ్ళారు? వారు 3 రోజులు అలా మరుగుగా ఉన్నారంతే. చూడండి, లేఖనం చెప్తుంది, మాట నాది కాదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 27:57 వచనం. యాషువా శిష్యులుగానున్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు 27 చదవమ్మా. యాషువా శిష్యుడుగా ఉన్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి కాదమ్మా, కాదు, అది కాదు. నేను 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను, వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత, ఆయన చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆయన లేచిన తర్వాత, ఆయన అనగా ఆయన అంటే ఎవరు ఇక్కడ? యాషువా మెస్సయ్య వారు లేచిన తర్వాత. యాషువా మెస్సయ్య వారు ఎన్ని రోజులు భూగర్భంలో ఉన్నాడు? సమాధిలో ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి? 3 రాత్రులు 3 పగళ్ళు. 3 రాత్రులు ఎవరి వలె ఆయన? 3 రాత్రులు 3 పగళ్ళు యోనా వలె. యోనా తిమింగలపు కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఎలా ఉన్నాడో, యోనా తిమింగలపు కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఏ విధంగా ఉన్నాడో, మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు. 12:40 మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? యాషువా మెస్సయ్య వారు చెప్తున్నారు. అయ్యా, ఈ వ్యభిచారమైన ఈ చెడ్డతరం వారు ఒక సూచక క్రియ అడుగుతున్నారు, కానీ యోనాను గురించిన సూచక క్రియ తప్ప వేరే సూచక క్రియ మీకు ఏదీ లేదు. ఏంటా సూచక క్రియ? యోనా తిమింగలము గర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఎలా ఉన్నాడో, యోనా గారు తిమింగలం కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఎలా ఉన్నాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు. అందుకే యాషువా మెస్సయ్య వారు మరణించిన దినము, బలియాగమైన దినము అర్ధవారము ఆయన బలి అయ్యాడు. బుధవారం నాడు మీరు డేక్స్ బైబిల్ చూసినట్టయితే ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ గుడ్ వెన్స్డే ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ ఫ్రైడే అని రాశాడు డేక్స్ బైబిల్లో. సో శుభ శుక్రవారమునకు బదులు శుభ బుధవారం అని పలకాలి అన్నాడు. ఆయన శుక్రవారం నాడు మరణించలేదు. ఆయన మరి సమాధిలో నుంచి లేచింది ఆదివారము కాదు, ఆదివారం అగుపడినాడు. ఆయన నిద్రించింది బుధవారం సాయంకాలం నుంచి గురువారం సాయంకాలం వరకు ఒక రాత్రి, ఒక పగలు, ఒక రాత్రి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 2 రాత్రులు 2 పగళ్ళు. శుక్రవారం సాయంత్రం నుంచి సబ్బాతు సాయంత్రం వరకు 3 రాత్రులు 3 పగళ్ళు. ఆయనను సూర్యుడు అస్తమించే సమయం ముందుగానే పెట్టారు. దానికి మీరు కొన్ని రెఫరెన్స్లు నేను ఇస్తాను, మీరు రాసి పెట్టుకోండి, దానికి మీకు సపోర్ట్ చేయడానికి కొరకు. మత్తయి సువార్త 12:40 రాసుకున్నారు కదా. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ఇది ఒకటి చదవండి చెల్లెమ్మ. యోనా 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని ఎవరు నియమించారు? యెహోవా సృష్టికర్త నియమించాడు యోనాను మింగడానికి కొరకు. ఆయనను 3 రాత్రులు 3 పగలు. ఎందుకు 3 రోజులు ఉంచాలి? 3 రోజులు ఎందుకు ఉంచాలి? ఒక రోజు సరిపోదా? ఒక రోజులో ఆయన పశ్చాత్తాపడలేదా యోనా గారు? కానీ
సృష్టికర్త అయిన నజరేయుడైన యెహోవా మెస్సీయ ఒక సూచన ఉండాలి ఆయన గురించి. ఈ సృష్టిలో ఏ ప్రవక్త ద్వారా సూచన లేదు, యోనా గారి ద్వారా సూచక క్రియ. సో యోనా వలె యోనా ఏ రీతిగా తిమింగలపు కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో, మనుష్య కుమారుడు యెహోవా మెస్సీయ భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు. కాబట్టి చదువు 3 రాత్రులు యెహోవా నియమించి యోనా 3 దినములు ఆ మత్స్యము కడు ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి, అక్కడ 3 దినములు అని ఉండదు, అక్కడ 3 full days 3 full nights అని ఉంటుంది. చదువుతారు ఒకసారి ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్? మన తెలుగులో 3 దినములను ఉంది. Now Elohim had prepared a great fish to swallow up Jonah, and Jonah was in the belly of the fish 3 days and 3 nights. 3 days and 3 nights. సో మన తెలుగులో కూడా మత్తయి సువార్త 12:40లో 3 రాత్రింబగళ్ళు అని ఉంది. 3 రాత్రింబగళ్ళు అంటే కొందరు మహా జ్ఞానం కలిగిన వారు ఏమంటారంటే, ఒక రాత్రి 2 రాత్రులు ఒక పగలైతే ఈ 3 కలిసి 3 అవుతున్నాయి, 3 రాత్రింబగళ్ళు అని చెప్తుంటుంటారు మహాజ్ఞానం ప్రదర్శించేవారు. కాదు అలా, అక్కడ స్పష్టంగా అక్కడ కూడా 12:40 కూడా చదివినాను, మాథ్యూస్ 12:40 అక్కడ కూడా స్పష్టంగా ఉంటుంది. 3 full days and 3 full nights. మాథ్యూ 12:40. For as Jonah was 3 days and 3 nights in the whale's belly, so shall the Son of Man be 3 days and 3 nights. 3 days and 3 nights. సో డేకి ఎన్ని గంటలు కూడా బైబిల్ నిర్వచిస్తుంది. పగలుకు 12 గంటలు ఉన్నవి కదా, ఇది యెహోవా మెస్సీయ వారు చెప్తారు. పగలుకు 12 గంటలు ఉన్నవి. పగలుకు 12 గంటలు అంటే రాత్రికి కూడా 12 గంటలు ఉన్నట్టే. కాబట్టి 12 × 6 అనగా 3 రాత్రులు 3 పగళ్ళు 72 గంటలు యోనా తిమింగలపు కడుపులో ఉన్నాడు. మెస్సీయ వారు కూడా 72 hours భూగర్భంలో ఉన్నారు. వీటికి సంబంధించిన ఇంకా కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను. ఆయన మరణించిన దినము మరి యోహాను సువార్త 19:31. అది ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి దినము మహావిశ్రాంతి దినము అని ఉంటుంది. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి దినము మహాదినము, అనగా పులియని రొట్టెల పండుగ ఆరంభము కాబోతుంది. అక్కడ పులియని రొట్టెల పండుగ అది దేన్ని సిద్ధపరిచే దినము? అదే యోహాను సువార్త 19:14 చూసినట్టయితే ఇది పస్కాను సిద్ధపరచు దినము, అనగా మన మెస్సీయ వారు మరణించింది పస్కాను సిద్ధపరచు దినమున మరణించారు. ఆ యొక్క పులియని రొట్టెల పండుగలో ప్రవేశించే ముందుగా ఆయనను సమాధిలో ఉంచారు. అక్కడ నుండి 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భములో ఉన్నారు మెస్సీయ వారు. 3 రాత్రులు 3 పగళ్ళు. మార్కు సువార్త 16:1 చూసినట్టయితే, మార్కు సువార్త 16:1 చూసినట్టయితే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొన్నారు. వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఎప్పుడు? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత. ఏ విశ్రాంతి దినము? పండుగలో వచ్చిన మహావిశ్రాంతి దినం, అనగా గురువారం నాడు వారు గడిచిపోయిన తర్వాత, అనగా బుధవారం సాయంకాలమైన సమాధులు పెట్టారు. గురువారం వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేసుకునే దినమైన శుక్రవారం నాడు వాళ్ళు సిద్ధపరచుకున్నారు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత. లూకా సువార్త, లూకా భక్తుడు అంటుంటాడు 23:56. లూకా సువార్త 23:56. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున ఇక్కడ మార్కు భక్తుడు ఏమన్నాడంటే, గురువారం అయిపోయిన తర్వాత శుక్రవారం కొన్నారు అన్నాడు. లూకా భక్తుడు ఏమన్నాడంటే, శుక్రవారం నాడు సిద్ధపరచుకొని ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినం వచ్చింది, ఆ విశ్రాంతి దినంలో తీరికగా ఉన్నారు అన్నాడు. ఈయన ఒక విశ్రాంతి దినం గురించి, ఆయన ఒక విశ్రాంతి దినం గురించి ప్రస్తావించారు. మాట్లాడింది మాత్రం ఫ్రైడే గురించే. ఇద్దరు చెప్పిన విషయము ఫ్రైడే గురించే. ఫ్రైడే నాడు కొన్నారు, ఫ్రైడే నాడు సిద్ధపరిచారని. కానీ థర్స్డే గడిచిపోయిన తర్వాత ఫ్రైడే కొన్నాడని మార్కు భక్తుడు రాశాడు.
ఫ్రైడే నాడు సిద్ధం చేసుకొని సబ్బాతు నాడు 7వ దినము నాడు విశ్రాంతిగా ఉన్నారని లూకా భక్తుడు రాశాడు. ఇద్దరు రాసింది ఒక దినముగే, కానీ 2 మహావిశ్రాంతి దినాలు ఇక్కడ ఉన్నవి. యాషువ మెస్సీయ వారి మరణానికి పునరుత్థానానికి మధ్యన 2 విశ్రాంతి దినాలు. ఒకటేమో పండుగలు వచ్చే మహావిశ్రాంతి దినము, ఒకటి వారం వచ్చే సో ఈ వారం వచ్చే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత పంట చేనిపైన కొడవలు వేస్తారు కదా, అక్కడ ఈయన ప్రథమ ఫలముగా కనపడ్డాడు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళారు వారు. మత్తయి సువార్త 28 మొదటి వచనం. మత్తయి సువార్త 28 1 వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వెళ్ళారు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సబ్బాత్ యాజ్ ఇట్ బిగాన్ టు డాన్ టువర్డ్స్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, అనగా విశ్రాంతి దినం అయిపోతుంటుండగా వారంలోని మొదటి రోజు ఆరంభమవుతుండగా వాళ్ళు వెళ్ళారు. అనగా సాటర్డే ఈవినింగ్, అనగా ఈరోజు సాయంకాలం వారు వెళ్ళేసరి అంటే సూర్యుడు అస్తమిస్తుండగా వెళ్ళేసరికల్లా ఆయన సమాధిలో లేరు. సో లేరు, కానీ ఆయన సమాధి నుంచి లేచారు, కానీ ఆయన అగుపడింది రేపు ఉదయకాలము, సండే మార్నింగ్. అలా అని ప్రతి సంవత్సరము మనకు పస్కాలో ప్రథమ ఫలము ఈ విధంగానే గుడ్ వెడ్నెస్డే లేక 3 రోజులు లెక్క పెట్టి రాదు సుమా. ఒక్కొక్కసారి గురువారం వస్తుంది మహావిశ్రాంతి దినం, ఒకసారి శుక్రవారం వస్తుంది. మనకు మనకి ఈ పండుగ ఎప్పుడు వచ్చింది? సబ్బాతు నాడు. సబ్బాతు ముగిసిన తర్వాత వచ్చింది. ఆఫ్టర్ సబ్బాతు మనకు పండుగ వచ్చింది. కాబట్టి ఈ యొక్క పులి నొట్టల పండుగ రోజు ఏదైనా రావచ్చు, కానీ ప్రథమ ఫలము తెచ్చేది మాత్రము విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాతనే తీసుకురావాలి. చూడండి, లూకా సువార్త లేవియ కాండము 23వ అధ్యాయం మళ్ళీ వెళదాము. లేవియ కాండము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా చూసుకుంటే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు చాలా జాగ్రత్తగా వినడం, చాలా జాగ్రత్తగా వింటే మీకు అర్థమైంది. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారాలు. ఎన్ని వారాలు లెక్క పెట్టమన్నాడు? 7 వారాలు లెక్క పెట్టమన్నాడు. అయితే 7 వారాల దగ్గర మీరు కొందరు ఏమంటారంటే, అది బుధవారం కావచ్చు కదా, 7 వారాలు కూడా 7 బుధవారాలు వస్తాయి కదా అని అంటుంటారు. కాదు, జాగ్రత్త, అక్కడే ఆన్సర్ ఉంది. చూడండి, లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా జాగ్రత్త, కీన్గా మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు, 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలను. సో పంట ఆరంభమవుతుంది 7 వారాలకు ముందుగా. 7 వారాలకు ముందుగా పంట కోతలకు వచ్చిన సమయంలో వారు ఒక పనును తీసుకొస్తున్నారు. ఆ పనును తీసుకొచ్చేది ఎప్పుడు? వారు పంట చేనిపైన కొడవలి వేసుకునే రోజు, అనగా పని చేసుకునే రోజు. సో పని చేసుకునే రోజు అది ఇబ్బంది కలగకూడదని పరమ తండ్రి ఏం చెప్పాడంటే, మీరు విశ్రాంతి దినము మరునాడు వెళ్ళండి. విశ్రాంతి దినం మరుదినం వెళ్ళి అక్కడి నుంచి 7 వారాలు లెక్కించండి. 7 వారాలు లెక్కించి 7వ వారపు, అనగా 7వ సబ్బాతు. సబ్బాతు అనేది చాలా స్పష్టంగా ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగులో 7వ విశ్రాంతి దినము. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రథమ ఫలము తీసుకువచ్చేది ఆదివారం నాడే తీసుకొస్తారు. పంట చేనిపైన కొడవలు వేసేది ఈ ప్రథమ ఫలముల పండుగ, అనగా ఈ 7 వారాలు లెక్కించింది. ఈ పండుగను ఏమంటారు? మనం సాయంకాలం చేసుకునే పండుగను వారముల పండుగ అంటారు. తెలుగులో వారముల పండుగ, హీబ్రూలో షవోత్ లేక 50th డే. ఇది 50 రోజుల పండుగ. దాన్నే పెంత అనగా 50th, 50. అది గ్రీకులో. షావోతులో 50 అనగా షావోతును 50 లేక వారముల పండుగ. కాబట్టి ఈ పండుగకు పేరు వారములు. 7 సబ్బాతులు. వారములు అంటే 7 వారాలు, మామూలు వారాలు కాదు సుమా. 7 మళ్ళీ చదవమ్మా 16వ వచనము. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు
ఫలముతో ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. పంట చేని పైన కొడవలి ఏ రోజు వేయమన్నాడు? మనకు పులియనొట్టెల పండుగలో ఒక సబ్బాతు తప్పనిసరి వస్తుందా రాదా? 7 రోజుల పండుగ కాబట్టి అది ఏ రోజు స్టార్ట్ అయినా, మండే స్టార్ట్ అయినా, లేక ట్యూస్డే స్టార్ట్ అయినా, లేక వెన్స్డే స్టార్ట్ అయినా, థర్స్డే స్టార్ట్ అయినా, ఫ్రైడే స్టార్ట్ అయినా, ఎప్పుడు స్టార్ట్ అయినా ఒక సబ్బాతు మనకు ఆ 7 రోజులలో ఒక సబ్బాతు వస్తుంది. ఆ సబ్బాతు తెల్లవారి పంట చేనిపైన కొడవలి వేయమన్నాడు. అనగా వారు ఎందుకంటే దున్నే కాలమైనా, అది విత్తే కాలమైనా, అది కోసే కాలమైనా వారు ఎంత మాత్రం పని చెయ్యరు, వారు పొలానికి వెళ్ళారు. ఇప్పుడు సైతము ఇజ్రాయెల్ దేశస్తులు వాళ్ళు ఇప్పటికి కూడా వారు విశ్రాంతి దినమన్నాడు పంట పని ఏది చెయ్యరు. పంట పని విత్తరు, వారు కోయరు, వారు నీరు పెట్టరు, ఏ పని చేయరు. దానికి నీరు పెట్టడానికి కూడా వాళ్ళు వెళ్ళరు. కనీసం మోటార్ స్విచ్ కూడా ఆన్ ఆఫ్ చేయరు వాళ్ళు. మోటార్ స్విచ్ ఆన్ ఆఫ్ కూడా చేయరు వాళ్ళు. సో అంత స్ట్రిక్ట్గా వారు ఆచరించేవారు. మరి ఆ ప్రథమ ఫలమును తీసుకురావడానికి కొరకు, ఆ పంట చేనిపైన ఆ యొక్క పనును తీసుకురావడానికి కొరకు వారు ఏ రోజు అంటే ఆ రోజు వెళ్ళరు అని పరమ తండ్రి చెప్పాడు. నాయన మీరు విశ్రాంతిని మరునాడు వెళ్ళి, ఎందుకనగా ఈ సృష్టిలో ఒక అద్భుతం నేను చేయబోతున్నాను, ఈ సృష్టిలో ఒక ఆశ్చర్యం నేను చేయబోతున్నాను. సో నేను ఈ భూలోకానికి వచ్చేది, నేను ప్రథమ ఫలముగా వచ్చేది ఆ సండే నాడే వస్తాను. ఆ సండే నాడే మీరు పనులో ఎప్పుడైతే తీస్తారో దానికి మళ్ళీ ఏం కావాలి? కోయిన్సిడెన్సు మళ్ళీ యోనావలే 3 రాత్రులు 3 పగళ్ళు కావాలి. యోనావలే 3 రాత్రులు 3 పగళ్ళు కావాలి. అదేవిధంగా అర్ధవారమున బలి నైవేద్యము ఆపివేయబడాలి. అర్ధవారం ఏది? మనకు సండే ఫస్ట్ డే అయితే మండే సెకండ్ డే, ట్యూస్డే, థర్డ్ డే, అర్ధవారం వెన్స్డే. సో అర్ధవారం నాడు ఆయన బలయ్యాడు. చూడు ఎన్ని ప్రవచనాలు, ఎన్ని నెరవేర్పులు ఆయనలో ఇంత స్పష్టంగా ఉండగా, ఇంత స్పష్టంగా షావోతు పండుగను అది ప్రతి సంవత్సరము మరి ఆ యొక్క సండే నాడే వస్తుంది. ఆ 50వ రోజు 7వ విశ్రాంతి దినం మరుదినమున. అందుకే సంఘము ఆరంభమైన దినం ఇది. సంఘము ఆది సంఘము కాబట్టే కొందరు ఈ యొక్క పెంతెకోస్తు పండుగను ప్రతి సంవత్సరం జరుపుకునేవారు. మరి ఈరోజు సాయంకాలం రేపటి మరి చెన్నై నుంచి ఎడిసన్ గారు చాలా పెద్దగా, చాలా గొప్పగా కొన్ని వేల సంఘాలతో కలిసి ఈ పెంతెకోస్తు పండుగను ఆయన ఆచరింపజేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో. పోయిన సంవత్సరము ఒక్కొక్క స్టేట్లలో ఆయన జరిపించారు. కానీ ఈసారి మాత్రం తమిళనాడులో కొన్ని వేల సంఘాలతో, కొన్ని వేల లక్షల కొద్ది భక్తులతో ఈ యొక్క పండుగను రేపు ఆయన జరిపిస్తున్నారు వారు. అయితే నన్ను రావాలన్నారు, అక్కడికి రమ్మన్నారు, కానీ మనకి ఇక్కడ పండుగ కాబట్టి మనం వెళ్ళలేని పరిస్థితి. అయితే ఈ యొక్క షావోతు పండుగ ప్రతి సంవత్సరము గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి ఒక్కదానికే పరమ తండ్రి డేట్ ఇవ్వలేదు. ఒకవేళ డేట్ ఇచ్చినాడు అనుకోండి, 3వ నెల 6వ తేదీ అని చెప్పేవారు మన మధ్యలో కొందరు ఉన్నారు. 3వ నెల 6వ తేదీ అని. ఆయన అంత డొంకతిరుడు ఎందుకు చెప్తాడు? నాయనలారా 3వ నెల 6వ తేదీ నాడు మీరు చేయండి అంటాడు. మొదటి నెల 14వ తేదీ పస్కా అని చెప్పిన తండ్రి, 7 రోజులు పులియనుటల పండుగలని చెప్పిన తండ్రి, 7వ నెల మొదటి దినము శృంగతోని పండుగ అని చెప్పిన తండ్రి, 7వ నెల 10వ దినము ప్రాయశ్చిత్తాదం అని చెప్పిన తండ్రి, 7వ నెల 15వ తేదీ నుంచి రెఫరెన్స్ మీకు చెప్పాను, 30 లేవ్యకాండం 23వ అధ్యాయం 33 నుంచి 36. అదొకసారి చదవండి చెల్లెమ్మ. లేవ్యకాండం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు చాలు చెల్లెమ్మ. సో యెహోవాకు 7 దినములు పర్ణశాల పండుగ. ఎక్కడి నుంచి మొదలుకొని? 15వ తేదీ మొదలుకొని మళ్ళీ 8వ దినము మీకు వ్రత దినముగా, అనగా ఆ 7వ నెల 23వ తేదీ. ఇలా 6 మహావిశ్రాంతి దినాలకు పరమ తండ్రి డేట్లు డైరెక్ట్గా ఇచ్చాడు. ఈ యొక్క షావోతు పండుగకు మాత్రము మనల్ని లెక్కించుకోమన్నాడు. మనం లెక్కించుకొని కూడా ఏదో అగాధంలో మనకు లెక్కించుకోమని చెప్పలే. మీరు పంట చేనుపైన కొడవలు వేస్తారు కదా, ఆ పంట చేనుపైన కొడవలు కూడా ఎప్పుడు వేయాలి? మీరు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వేయాలి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వేయాలి. సో అక్కడ నుంచి 7 విశ్రాంతి దినం లెక్క పెట్టాలి. 7 వారములు అనలేదు ఆయన పరమ తండ్రి, 7 వారములని చెప్పలేదు. సో అక్కడ ట్రాన్స్లేషన్లో 7 వారములను రాశారు. మళ్ళీ వెంటనే 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు 10 దినములు
15, 16 మళ్ళీ చదవండి అమ్మా. 23వ అధ్యాయం 15, 16. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు. అంటే ఇంగ్లీష్లో ఒకసారి చూడండి, ఇంగ్లీష్లో చదవండి. 16th verse. Even unto the morrow after this 7th Sabbath shall you number 50 days, and you shall offer a new meat offering to the so the morrow of the after the 7th Sabbath. After 7th Sabbath. చూడండి, 7 సబ్బాతుల తెల్లవారు వచ్చేది, 7 సబ్బాతుల తర్వాత వచ్చేది. అది ఎవ్రీ ఇయర్ సండేనే. ఇప్పుడు అందరు చిన్న బిడ్డలు కూడా చెప్తారు కదా, యశిల్ మనకు షావత్ పండుగ ఎవ్రీ ఇయర్ ఏ డే వస్తుంది? ఎవ్రీ ఇయర్ ఏ రోజు నాడు వస్తుంది? సండేనా, మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా? సండే. ఎవ్రీ ఇయర్ కూడా సండే నాడే వస్తుంది. సబ్బాత్ అయిపోయిన తర్వాత, 7వ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత అది మరి సండే నాడు వచ్చే పండుగ ఏదైనా ఉన్నది అంటే, అందుకే ఆ షావోతు దినము నాడే, పెంతెకోస్తు పండుగ దినము నాడే పరమ తండ్రి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. సో ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు ఏమి జరిగింది అక్కడ? అద్భుతము. అగ్నిజ్వాలల వంటి నాలుగలు విభాగింపబడినవి. వారు భాషలు మాట్లాడారు, కొత్త భాషలు మాట్లాడారు, వారికి రాని భాషలు మాట్లాడారు. భూమి మీద ఉన్న భాషలు, వారికి రాని భాషలు, వారు భాషలు మాట్లాడారు. ఆ భాషలు వింటున్న వారందరూ, ఆ పండుగకు వచ్చిన వారందరూ అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఇది మనకు లేవియకాండం 23వ అధ్యాయం ఎంత ఇంపార్టెంటో, లేవియకాండం 23వ అధ్యాయం ఎంత ఇంపార్టెంటో, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం అంతే ఇంపార్టెంట్. ఎందుకనగా ఆ యొక్క మొదటిసారి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు పరమ తండ్రి 3000 మంది అక్కడ చంపబడ్డారు. ఎందుకు? వారు అవిధేయతను బట్టి, వారు బంగారు దూడను చేసుకున్న దాన్ని బట్టి. కానీ ఇక్కడ సియోను కొండ మీదకి ఆయన దిగి వచ్చి, సీనాయి పర్వతం మీద, సీనాయి కొండ మీదకి దిగి వస్తేనేమో 3000 మంది చనిపోయారు. కానీ సియోను కొండ మీదకి దిగి వచ్చాడు. 3000 మంది చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి వచ్చారు. మరణంలో నుంచి జీవంలోనికి వచ్చారు. సో తెలుసు కదా ఈ మాటలు, ఇవన్నీ మనకు చాలా మార్లు ధ్యానించుకున్నాం కాబట్టి నేను ఆ రెఫరెన్స్లు మీకు చూపించడం లేదు. అక్కడనేమో సీనాయి పర్వతం యొక్క మోషే గారు చెప్తాడు, మీరు కత్తి తీసుకోండి, మీ సహోదరుల దగ్గరికి వెళ్ళి. రెఫరెన్స్ చూస్తారో ఒకసారి? రెఫరెన్స్ ఎవరు చెప్తారో చూద్దాం. ఎవరు చెప్తారో? నిర్గమకాండంలో ఉంటుంది. ఇక్కడ నేను రాసి పెట్టలేదు. ఎవరైనా చెప్తారా? ముప్పై రెండవ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండం 32:28. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇది 32వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మోషే కుండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, ఆ కుండ దివించి రావడం ఆలస్యమైందని అహరోను గారి యొద్దకు వెళ్ళడము, వారి బంగారు పోగులన్నీ తీసుకుని వెళ్ళడము, మరి అక్కడ పోత పోసిన దూడలు చేసుకుని వారు సాగిలపడ్డారు. దానికి ఉగ్రతగా, దానికి శిక్షగా 3,000 మంది చంపబడ్డారు. సీనాయి పర్వతం మీదకి పరమ తండ్రి ధర్మశాస్త్రం మనకి దిగి వచ్చినప్పుడు. కానీ సియోను కొండ పీకి, అందుకే మనం పాటలు పాడుతూ వెళ్ళేది. ఏ పాటలు ఎక్కడికి వెళ్దామంటారు? సీనాయి కాదు మనం వెళ్ళాల్సింది. సీనాయి ఇప్పటికి ఇంకా ఐగుప్తులో ఉంది, అది దాస్యత్వంలో ఉంది. సీనాయి మీదకి వచ్చి ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ సియోను కొండ అది వాగ్దత్త దేశంలో ఉంది. సియోను కొండ మీదకి పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు. సియోను కొండ మనము పరిశుద్ధాత్మ పండుగను జ్ఞాపకం చేసుకుంటుంది ఈరోజు, ఈ రాత్రి మనము సియోను కొండ మీదకి పరిశుద్ధాత్మను దిగి వచ్చాడని. ఆ 120 మంది మీదకి మరి పరిశుద్ధాత్మను దిగి వచ్చి అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడ్డాయి. అది జరిగింది పండుగ, అది సండే నాడు. సో అందుకే సంఘము ఆరంభమైంది.
పెంతెకోస్తు పండుగ దినమున సండే ఆరంభమైంది అని అందుకే చాలామంది మరి సండే చేసుకునేవారు దాన్ని బలపరుస్తుంటుంటారు. సంఘం ఆరంభమైంది అక్కడ కాబట్టి మేము సండే చేసుకుంటున్నామని. కానీ ఇతర దేశాలు వెళితే ఇప్పుడు మన ఖతార్లో అయితే అక్కడ ఫ్రైడే, వారికి వర్షిప్ డే, వారికి ఫ్రైడే, అక్కడ ఫ్రైడే నాడు కూడుకుంటారు. మనమైతే ఇజ్రాయెల్ దేశస్తుల ప్రకారము, బైబిల్ ప్రకారము, పరిశుద్ధ గ్రంథం ప్రకారము మనం సబ్బాతు నాడు కూడుకుంటున్నాము. సబ్బాతు ఇది తరతరములకు కట్టడ. అదే విధముగా ఈ యొక్క షావోతు పండుగ కూడా ప్రతి సంవత్సరము అది స్ట్రిక్ట్గా డిసైడెడ్, ప్రీ డిసైడెడ్, డే డిసైడ్ అయింది కానీ డేట్ డిసైడ్ కాలే. అది 3వ నెల 5వ తేదీ రావచ్చు, 6వ తేదీ రావచ్చు, 10వ తేదీ రావచ్చు, 11వ తేదీ రావచ్చు. కాబట్టి డేట్ ఏదైనా రావచ్చు, కానీ డే మాత్రం ఇట్ ఈస్ క్లియర్లీ డిసైడెడ్. మిగతా 6 వాటికి డేట్ డిసైడ్ అయింది కానీ వారము డిసైడ్ అవ్వలేదు. వాటికి వారము ఫిక్స్డ్ కాదు, ఏ వారమైనా రావచ్చు. మిగతా 6 మహావిశ్రాంతి దినాలు ఒక్క షావోతు మాత్రమే, పెంతెకోస్తు పండుగ మాత్రమే అది సండే నాడు వస్తుంది. అది 50th డే. అది పంట చేనిపైన కొడవలి వేసినది మొదలుకొని, అనగా ప్రథమ ఫలముగా యాషువ మెస్సీయ వారు ఎప్పుడైతే అగుపడ్డారో ఆ ప్రథమ ఫలముగా మనము ఆ ప్రథమ ఫలముల పండుగను మరి మన ప్రాంతంలో నా చిన్ననాటి రోజులలో అయితే కొత్త పండుగ అని అందరూ, కొత్త ఫలములతో కొత్త పండుగ అందరూ. ఈ కొత్త అనేది మన ప్రాంతంలో మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ఇక్కడ నివసించారు కాబట్టి ఆ ఆచారాలు మన వారికి నేర్పి వెళ్ళారు. చూసారా, ఫ్రైడే సాయంకాలం ఏదన్నా కొన్ని మన గ్రామాలకు వెళితే ఫ్రైడే సన్సెట్ అయిన తర్వాత వారి ఇళ్ళ నుంచి ఏ వస్తువు ఇవ్వరు. ఎందుకు మిగతా రోజులలో ఇస్తారు, ఎందుకు ఫ్రైడే ఇవ్వరు? మన పితరులు ఇక్కడ నివసించారు కాబట్టి ఫ్రైడేను వారు సాయంకాలం సబ్బాతు ఆచరించేవారు కాబట్టి మన వారికి తెలియకుండానే కొన్ని ఆచారాలు మన ప్రాంతం ప్రజలకు వచ్చాయి. అలా అని వాళ్ళు ఆయన ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదు, మనకు మేలుకొలుపు కలగడానికి కొరకు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవడము. అయితే కొత్త ఫలములతో వారు ప్రతి సంవత్సరము ఈ 50వ రోజు పండుగ చేసుకుంటారు. దాన్నే షావోతు పండుగ, లేక పెంతెకోస్తు పండుగ, లేక వారముల పండుగ. ఇది ఈ పండుగ పేరు వారముల పండుగ. 7 వారములు లెక్కించి 7వ వారం మరుదినము. పరమ తండ్రి ఈ మాటలను మరి ఈ డిస్కషన్, ఈ యొక్క క్లాసును మీరందరూ మరి అందరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మీరందరూ కూడా చెప్పగలగాలి. దీన్ని మళ్ళీ వినండి, యూట్యూబ్లో ఉంది, మీకు ఇంకా అర్థం కాదు, యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరందరూ బోధకులు అవ్వాలి. ఈ విషయంలో అందరూ కూడా బోధకులు, చిన్న బిడ్డలు సైతము బోధకులు అవ్వాలి. పరమ తండ్రి మాట